నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అచ్యుతాపురం సెజ్లో పేలుడు, 7 దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. భద్రతా ప్రమాణాల లోపమే ప్రమాదానికి కారణమన్న కార్మికులు. ప్రతిరోజు భయాందోళనతో విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన. రియాక్టర్ పేలుడు ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి. సహాయ చర్యలపై కలెక్టర్కు ఆదేశం. కడపలో విద్యుత్ తీగ తగిలి విద్యార్థి మృతి. మరో బాలుడికి గాయాలు. బడికెళ్తుండగా ప్రమాదం. పోలీస్ శాఖ బలోపేతంపై సీఎం సమీక్ష. డ్రగ్స్ నేరాల అడ్డుకట్టుకు టెక్నాలజీ వినియోగంపై చర్చ. మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ నేతలకు నోటీసులు. చెప్పిన రోజు విచారణకు రావాలని అవినాష్కు తాకీదులు. కోల్కతా హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించే అవకాశం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన భారీ ప్రమాదంలో 7 మృతి చెందారు. రియాక్టర్ పేలుడు ధాటికి 50 మందికి పైగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులకు అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్లోని అసెన్షియా ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిశ్రమ ఆవరణమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. భారీ పేలుడు శబ్దాలకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కార్మికులు హాహాహారాలు చేస్తూ పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. రియాక్టర్ పేలుడు సమయంలో వందల సంఖ్యలో కార్మికులు పరిశ్రమలో ఉన్నారు. భారీ పేలుడు ధాటికి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రియాక్టర్ పేలుడు ఘటనలో 50 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స కొనసాగుతోంది. ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మొదటి అంతస్తు స్లాబ్ కుప్పకూలింది. స్లాబ్ కింద పలువురి మృతదేహాలు ఉన్నాయని తోటి కార్మికులు చెబుతున్నారు. ఫార్మా కంపెనీ 3వ అంతస్తులో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. వారిని క్రేన్ సాయంతో తోటి సిబ్బంది కిందికి దించారు. పేలుడు సమయంలో విధుల్లో 300 మంది కార్మికులు ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫార్మా పరిశ్రమల భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఈ పరిశ్రమలో అనేటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఎత్తున జరిగినటువంటి ప్రమాదానికి ఉలికిపాటుకు గురై కార్మికులు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. తీవ్రమైన కాలుష్యం, భద్రతా ఆడిట్ నిర్వహించండి అని అనేక మార్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వరుస ప్రమాదాలకు నిలయంగా ఎస్సీజెడ్ అచ్యుతాపురంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి కేవలం భద్రతా ప్రమాణాలు పట్టించుకోవడం, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫైర్ డిపార్ట్మెంట్లు సక్రమంగా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. క్షణక్షణం భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పక్కనే ఉన్నటువంటి లాలంకోడూరు ఎస్సీజెడ్ కాలనీ, ఈ గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనతో విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేయండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఎంత భారీ ప్రమాదం! 12 ఫైర్ స్టేషన్ల నుండి ఫైర్ ఇంజిన్లు వచ్చినా మంటల అదుపు చేయలేనటువంటి పరిస్థితి. వివిధ హాస్పిటల్ నుండి 15 ఆసుపత్రుల వరకు అంబులెన్స్లు వచ్చాయి, అయినా అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రమాదం జరిగినటువంటి ఘటనలో చనిపోయినటువంటి కార్మికులు పేగులు ఎలాడుతున్నాయి చెట్లకే. అత్యంత బాధాకరమైనటువంటి విషయం, హృదయ విదారకరమైనటువంటి సంఘటన. శవాలు ముక్కలైనటువంటి పరిస్థితి. ఎస్జెడ్లో కంపెనీల్లో పెట్టల్లాగా కాలిపోతూ ఉన్నారు కార్మికులు. భద్రత అనేది లేకుండా జరుగుతుంది. మా తల్లిదండ్రులందరూ కూడా భూములు ఇచ్చారు. 24 గ్రామాలు మొత్తం పక్కనే 1 కిలోమీటర్ పక్కనే ఉంది. పక్కన లాలంకోడూరు ఉంది, పక్కన మాటూరు ఉంది, దుప్తూరు ఉంది.
ఒక్కసారి పేలడంతో ప్రజలందరూ చాలా ఇబ్బందులు గురయ్యారు, భయాందోళనకు గురయ్యారు. ఇటువంటి యాజమాన్యాలపై కఠినంగా శిక్షించినట్లయితే మరోసారి ఇంకో యాజమాన్యం భయపడుతుంది. ఎవరైతే కార్మికులకి భద్రత ఉంటుంది, ఆ ప్రాణాలకి రక్షణ ఉంటుంది. అదేవిధంగా నిర్వాసితులు భూములు ఇచ్చినందుకు మాకు ఇక్కడ ఎస్జెడ్ కాలనీ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 2 చనిపోయారు. వీళ్ళకి ఎన్ని కోట్లు ఇస్తే వీళ్ళు ఆ ప్రాణాలు తీసుకొస్తారు. అలాగని ఒకసారి ఆలోచించాలి. యాజమాన్య లాభాలే పరమానందంగా వ్యవహారం చేస్తానే కార్మికులు భద్రత పట్టించుకునే పరిస్థితి. అసలు ఈ ఫార్మసీ కంపెనీలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జనాలు సింపద్దాం అనుకుంటున్నారా, లేదంటే జనాలు ప్రాణరక్షణ కాపాడదాం అనుకుంటున్నారా? నాకు అర్థం అవట్లేదు. ఇదే కాదు, గతంలో కూడా చాలా కంపెనీలో జరిగాయి. ఇది ఇప్పటికే దాదాపు ఈ ఎస్ఎస్జెడ్లో ఉన్నటువంటి కంపెనీలో దాదాపు 99% ప్రతి కంపెనీలో జరుగుతుంది. మరి కంపెనీ యాజమాన్యం కానీ నాకు సేఫ్టీ కానీ ఏ విధంగా అయితే మరి వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకుంటారు అది మాకు అర్థం కావట్లేదు. మరి దీనివల్ల మా భూములు కోల్పోయినప్పుడు కూడా మా ప్రాణాలు కూడా ఈ మధ్య కోల్పోవడం జరుగుతుంది ఈ ఫార్మాసిటీ కంపెనీ వల్ల. కాబట్టి తక్షణం వీటిపై యాక్షన్ తీసుకొని వెంటనే ఇలాంటి కంపెనీలు కూడా పర్మిషన్లు రద్దు చేయాలని మేము ఈ సందర్భంగా కోరుచున్నామండి. రియాక్టర్ పేలడంతో కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. 12 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కంపెనీ భవన శిథిలాల తొలగింపు ప్రక్రియ మొదలైంది. రియాక్టర్ పేలుడుతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కార్మికుల కుటుంబాలు పరిశ్రమ వద్దకు చేరుకుని తమ వారి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అచ్యుతాపురం ఘటనపై ఎంపీ సీఎం రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు అనిత, సుభాష్ కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం తర్వాత జరుగుతున్న సహాయ చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అనకాపల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం పారిశ్రామికవేత్తలోని ఎసెన్షియా కంపెనీ దగ్గర ఉన్నాం. లోపల ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ప్రధానంగా 500 కిలోలీటర్ కెపాసిటీ కలిగినటువంటి రియాక్టర్ ఈ మధ్యాహ్నం 1:30 సమయంలో పేలిపోయింది. ఆ సమయంలో 300 మంది కార్మికులు ఈ మొత్తం ఫ్యాక్టరీ పరిసర ప్రాంతంలో ఉన్నారు. రియాక్టర్ పేలే సమయానికి ఆ సమీప పరిధిలో ఉన్నటువంటి సుమారుగా అప్పటికప్పుడే 22 మంది క్షతగాత్రులయ్యారు. వారందరినీ హుటాహుటిన అంబులెన్సుల ద్వారా అనకాపల్లి ఏరియా హాస్పిటల్కి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన వల్ల సుమారుగా ఇప్పటికీ 7 మృతి చెందారు. 2 ఆసుపత్రి వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో మృతి చెందితే 5 ఈ ప్రాంతంలో మృతి చెంది ఉన్నారు. అయితే వారందరి మృతదేహాలు కూడా లోపల ఉన్నాయి. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ దళాలు కూడా కొద్దిసేపటి క్రితం వచ్చాయి. ఎందుకంటే ఈ రియాక్టర్ ఒక 7 అంతస్తుల సంబంధించినటువంటి భవనంలో ఉంది. 3వ అంతస్తులో రియాక్టర్ ఉంది. రియాక్టర్ పేలిన వెంటనే ఆ ధాటికి మొదటి అంతస్తు మొత్తం కుప్పకూలిపోయింది. ఈ మొదటి అంతస్తు కింద చాలామంది కార్మికులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి స్లాబ్ని కట్ చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ సిమెంట్ ఇతర శిథిలాలన్నీ కనుక తొలగించినట్టయితే మరికొంతమంది క్షతగాత్రులు బయటకు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా సుమారుగా 12 అగ్నిమాపక వాహనాలు మొత్తం ఫైర్ ఫైటింగ్ చేసి కొంతవరకు మంటల్ని పూర్తిగా అదుపు చేసే మంటలు అయితే పూర్తిగా అదుపులోకి వచ్చాయి. కానీ శిథిలాల కింద ఉన్నటువంటి క్షతగాత్రులు, అలాగే శిథిలాల కింద ఇరుక్కున్నటువంటి వారందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ సహాయాన్ని కోరారు. ఎన్డీఆర్ఎఫ్ చెందినటువంటి 2 వాహనాలు, సుమారు 25 మంది ఎన్డీఆర్ఎఫ్ దళాలకు చెందినటువంటి సిబ్బంది ప్రస్తుతం సంఘటన ప్రాంతంలో ఉన్నారు. వారంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. మరోవైపు అదనంగా కొన్ని అంబులెన్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇంచుమించుగా ఇప్పుడు ఒక 3 అంబులెన్సుల దాకా వెళ్ళాయి. అయితే క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒక అనధికారటువంటి సమాచారం ప్రకారం అయితే క్షతగాత్రుల సంఖ్య ఒక 40 వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి అంతస్తు స్లాబ్ కింద చాలామంది ఇరుక్కుపోయారు. వారందరినీ కూడా తీయాల్సి ఉందనేటువంటి అభిప్రాయాన్ని కొద్దిసేపటి క్రితమే ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. అయితే అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్తో పాటు అనకాపల్లి జిల్లా పోలీస్ ఎస్పీ దీపికా పాటిల్ కూడా ఇక్కడే ఉన్నారు. ఇతర శాఖల అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు. కొద్దిసేపటి క్రితం లోపలికి బుల్డోజర్లు వెళ్ళాయి. 2 బుల్డోజర్లు కూడా లోపలికి పంపించారు. అలాగే క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించడం కోసం అంబులెన్సులు కూడా ఇక్కడ సిద్ధం చేశారు.
చాలా పెద్ద సంఘటన. ఇప్పటివరకు చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ పారిశ్రామిక వేళలో చాలా ప్రమాదాలు జరిగాయి. కానీ ఇది చాలా తీవ్రమైనటువంటి ప్రమాదంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు. మరోవైపు చాలామంది ఆందోళన చెందుతున్నారు. లోపల ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని తెలియకపోవడం పట్ల, వారికి తెలియజేయకపోవడం పట్ల సమీపంలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, సహచర కార్మికులు కావచ్చు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే అంబులెన్సులు బయటకు వచ్చినప్పుడు అంబులెన్స్ చుట్టూ గుమ్ముగూడి లోపల ఎవరైనా ఉన్నారా, వారికి తెలిసినటువంటి కానీ వారి మిత్రులు కానీ వారి బంధువులు కానీ ఒకవేళ ఆ అంబులెన్స్లో ఉన్నారేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో అంబులెన్సులను ప్రతిసారి కూడా గుంపులుగా పరిగిపెట్టి ఆ అంబులెన్సులను చూస్తున్నారు. లోపల ఉన్నటువంటి క్షతగాత్రులను పరిశీలిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా ఎక్కువ మందికి క్షతగాత్రులు ఉన్నారు. అలాగే క్షతగాత్రులైన వారిలో సుమారుగా 8 మందికి 60% పైగానే కాలిపోయిన పరిస్థితి. వారి పరిస్థితి కూడా కొంచెం ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం అయితే జిల్లా వైద్యాధికారులు వైద్య సేవలు అందిస్తున్నారు. మరింత మంది క్షతగాత్రుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, అనకాపల్లి జిల్లా. రియాక్టర్ పేలుళ్లకు కారణాలపై విశాఖపట్నం ఐఐపిఈ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ గారు, ప్రస్తుత ప్రమాదానికి కారణాలు ఏమంటారు? ఈ ప్రస్తుత ప్రమాదాలకి ఒక రకమైన ఛాన్సెస్ ఏంటంటే, అక్కడ ఈ రియాక్టర్లో ఉన్నటువంటి ఈ సాల్వెంట్ లీకేజ్ కానీ, అలాగే రియాక్టర్లో సడన్గా ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల కానీ, అది వారిని సరైన సమయంలో గమనించలేకపోతే ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. నేను ఊహిస్తుంది బహుశా అక్కడ సాల్వెంట్ ఏమన్నా లీక్ అవుతుందేమో అని చెప్పి నాకు అనుమానం. దాని మీద ఏమవుతుందంటే, లీక్ అవుతున్న టైంలో వీరు కనుక సరైన పద్ధతిలో కనుక దీన్ని హ్యాండిల్ చేయకపోతే ఎయిర్ షార్ట్ సర్క్యూట్ అయినా, లేదంటే స్పార్క్ వచ్చినా, ఎలక్ట్రికల్ స్పార్క్స్ వచ్చినా కానీ అప్పుడు ఉన్న వేపర్స్ అన్ని ఉండటం వల్ల అది బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఒకటి ఉంది. రెండో రకంగా ఏంటంటే, రియాక్టర్లోనే టెంపరేచర్స్ కనుక బాగా పెరిగి అనూహ్యంగా వాళ్ళు కంట్రోల్ చేయడానికి సరైన సమయంలో స్పందించే పద్ధతిలో లేకుండా ఉన్నా కానీ ఈ రియాక్టర్ పేలే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏది జరిగిందనేది మనం అక్కడ ప్రాక్టికల్గా ఇదంతా కొంచెం ఇదైపోయిన తర్వాత లోపలికి వెళ్ళి దాన్ని పరిశీలిస్తే గానీ సరైన సమాచారం పర్ఫెక్ట్ గా రాదు. అంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకట్ట వేయడానికి ఉన్న నివారణ చర్యలు ఎలా తీసుకోవాలంటారు? అంటే కంపెనీ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి తీసుకుంటే బాగుంటుందని మీరు సజెస్ట్ చేస్తారు? దీనికి మనం చేయాల్సింది ఏంటంటేనండి, ఇలాంటి పరిశ్రమలన్నింటిలోనూ ఈ రోజున ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల తప్పనిసరిగా ఈ కంట్రోల్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా చాలా సెన్సార్ కంట్రోల్డ్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ సిస్టమ్స్ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఆ కంట్రోల్ రూమ్ ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండే ఈ పరిసరాలు గమనిస్తూ ఉండాలా. అలాగే ఈ మన ప్లాంట్ లోపల ఎక్కడైతే రియాక్టర్స్ ఉన్నాయో, అలాగే ఎక్కడైతే ఇవన్నీ సాల్వెంట్స్ హ్యాండ్లింగ్, స్టోరేజ్ ఇలాంటివన్నీ ఉన్నాయో అక్కడ ఉన్న పరిస్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లు కానీ, రియాక్టర్స్ కానీ, అలాగే దానిలో ఉన్నటువంటి సమ్ రోటామీటర్స్, ఫ్లో మీటర్స్ ఇలాంటి వాటన్నింటినీ కూడా అవి సరైన విధంగా పనిచేస్తున్నాయా లేదా అనేది రెగ్యులర్ చెకప్ ఉండాలండి. అంటే ఏదో అంటే చాలా మంది చాలా కంపెనీలు ఏం చేస్తుంటారంటే ఎన్ని జరుగుతున్నట్టుగానే నోట్ చేస్తుంటారు. కానీ అవి ప్రాక్టికల్ గా ప్రతిరోజు వాళ్ళ ప్రమాదం జరుగుతుందన్న పద్ధతిలో జరగాలి. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, ఒక ఇంటి ఆసాం ఉన్నాడు అనుకుందామండి. అతను ఎప్పుడో ఒకసారి 2 సార్లు తాళాలు ఇటు మర్చిపోయి 10-15 సార్లు 5-6 నెలల్లో 10-15 సార్లు మానేసాడు, మర్చిపోయాడు, ఏం జరగల. అంటే జరగలేదంటే 16వ సారి జరగదని మనం ఎవరు హామీ ఇవ్వలేం కదండి. అలాగే ఇది ఎలాగో ఇక్కడ కూడా ఏంటంటే, పరిశ్రమల్లో ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి, చక్కగానే ఉన్నాయి, కంట్రోల్ రూమ్ ఉంది, మన కంట్రోల్ రూమ్ అన్ని తెలుస్తాయని అనుకుని దాని అసంప్షన్ తీసుకోకుండా రెగ్యులర్ గా ఒక టీము ప్రతిరోజు పైప్ లైన్ దగ్గర నుండి, రియాక్టర్ దగ్గర నుండి, ముఖ్యంగా జాయింట్స్ దగ్గరను, ఆ మెటీరియల్స్ దగ్గర వాటి స్ట్రెంగ్త్, వీక్నెస్ ఎన్నింటిని కూడా జాగ్రత్తగా గమనించగలిగే పరిస్థితి ఉంటే ఇలాంటివి ఈ లీకేజ్ అనేవి ముందే గమనించడానికి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ లీకేజ్ వచ్చే అవకాశం ఉంది అనేది గమనించడానికి ఛాన్స్ వస్తుంది. అలాగే ఈ టెంపరేచర్స్ బాగా పెరిగినప్పుడు ఆ సిస్టమ్ ఎలా కంట్రోల్ అవుతుంది అనేది, ఆ టెంపరేచర్ సెన్సార్స్ వర్క్ చేస్తున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు గమనిస్తున్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ముందే అలర్ట్ అవడానికి ఛాన్స్ వస్తుందండి. కాబట్టి ఎవ్రీడే మెయింటెనెన్స్ అనేది తప్పనిసరిగా
ఒక రొటీన్ గా కాకుండా చాలా అలర్ట్ గా ఈ రోజే యాక్సిడెంట్ జరుగుతున్నాయో అన్నంత భయంగా చేయగలిగితే వీటిని చాలా వరకు నివారించడానికి అవకాశాలు ఉంటాయండి. దానికి ఏంటంటే ఒక టెక్నీషియన్స్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని పెట్టుకోవటమే కాకుండా ఆ పెట్టుకున్న టెక్నీషియన్స్ కి లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పంపడం ఇలాంటివి చేస్తూ ఉంటే వాళ్ళు అప్డేట్ అయిన వీటన్నిటిని కొంచెం జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతుందండి. ధన్యవాదాలు ప్రసాద్ గారు. ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కనీసం 6 సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. దీనికి సంబంధించిన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు. మహిళా భద్రత సహా వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్షించినట్లు అనిత తెలిపారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం జగన్కి Z+ సెక్యూరిటీనే కొనసాగుతుందని అనిత స్పష్టం చేశారు. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర 6 సీసీ కెమెరాలు పెట్టాలి. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన బిల్స్ కూడా 5 సంవత్సరాలు ₹1 కూడా ఇవ్వలేదు. ఈ రోజుకి కూడా ఆ సీసీ కెమెరాస్ పనిచేస్తున్నాయా లేదా అని చూసుకునే నాదుడు కూడా 5 సంవత్సరాలు లేరు. 6 సీసీ కెమెరాలకి సంబంధించిన 11 కోట్ల రూపాయలు కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ అవన్నీ కూడా మళ్ళా పోలీసులకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయం వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద ఇది కూడా భావించుకోవాలి. మనం ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ నిచ్చి ప్రతి జిల్లాలోని కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడానికి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి. ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా Z+ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు విజయమ్మ గారికి 1+1 సెక్యూరిటీ, కానీ మేము ఇస్తున్నాం. ఈ రోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ, భారతి గారికి కూడా 2+2 సెక్యూరిటీ. అదే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు బ్రహ్మణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్ గా సెక్యూరిటీ డ్రాప్ చేసేస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి నోటీసులు అంటించారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి కుట్ర వైకాపా కార్యాలయంలో జరిగిందని తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారు వైసీపీ కార్యాలయం నుంచే వాహనాల్లో వచ్చారని కూడా అందులో పేర్కొన్నారు. అందుకే ఘటన జరిగిన రోజు వైసీపీ కార్యాలయం సీసీ ఫుటేజ్ సమర్పించాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ దృశ్యాల ఆధారంగా వైసీపీ కార్యాలయం నుంచి వచ్చిన వారు తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేసిన వారు ఎవరనేది తేల్చనున్నారు. అయితే నోటీసుల వైసీపీ కార్యాలయం నుంచి స్పందన రాలేదు. అలాగే ఈ ఘటనలో బాధ్యులుగా ఉన్న వారికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విజయవాడకు చెందిన వైకాపా నేత దేవినేని అవినాష్తో పాటు అరవ సత్యంకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాము అడిగిన వివరాలు అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వీరిద్దరితో పాటు మరికొందరు అనుమానితులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దేవినేని అవినాష్ ఇటీవల విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించగా శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. నిందితులు పారిపోకుండా ఉండేందుకు పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. కోల్కతా హత్యాచార ఘటనకు సంబంధించి ఆర్జీకర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కు సిబిఐ పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. విచారణ సందర్భంగా సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే లైవ్ డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సిబిఐ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అనాథ శవాలను విక్రయించినట్లు, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసినట్లు కూడా సందీప్ ఘోష్పై ఆరోపణలుచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించేందుకు సిబిఐ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు అధికారులు ఆయన్ను అనేకసార్లు ప్రశ్నించారు. విచారణ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సందీప్ ఇచ్చిన సమాధానాల్లో కొన్ని తేడాలు కనిపిస్తున్నాయని, వాటిని ధృవీకరించుకోవాల్సి ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు. అందుకోసమే లై డిటెక్టర్ పరీక్షలు జరపాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో అరెస్టైన నిందితుడు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ పరీక్షలు జరిపేందుకు సిబిఐ అధికారులు ఇప్పటికే కోల్కతా హైకోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు నిర్వహిస్తోంది.
మరోవైపు కోల్కతాలో రెసిడెంట్ వైద్యురాలు హత్యాచారానికి గురైన ఆర్జీకార్ మెడికల్ కళాశాల అవినీతి పుట్టగా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అనాథ శవాలను కూడా విక్రయించేవారని, బంగ్లాదేశ్కు అక్రమంగా ఔషధాలను ఎగుమతి చేసేవారని మాజీ ఉద్యోగి పేర్కొన్నారు. వాడేసిన సిరంజులు, ఇతర సామాగ్రిని కూడా రీసైక్లింగ్ చేసి సొమ్ము చేసుకునేవాడని తెలిసింది. గతేడాది వరకు ఇదే కళాశాలలో పనిచేసి ప్రస్తుతం ముర్షిదాబాద్ డిప్యూటీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ గా ఉన్న అఖ్తర్ అలీ పలు విషయాలపై సందీప్ ఘోష్ పై ఉన్నతాధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఆరోపణలపై ఏర్పాటైన సిట్ ఇటీవల అఖ్తర్ను విచారణకు పిలిపించింది. ఆయన ఫిర్యాదుల ఆధారంగా ఘోష్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. 2023 జూలై 14న అలీ రాసిన లేఖ ప్రకారం ఆస్పత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్థ్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకిచ్చేవారు. వైద్యశాలకు అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపి కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకిచ్చారు. సరఫరాదారుల నుంచి 20% కమిషన్ పుచ్చుకునేవారని ఘోష్ పై అలీ ఆరోపించారు. పరీక్షలు తప్పిన విద్యార్థుల నుంచి కూడా సొమ్ములు దండుకునేవారని ఆరోపణలున్నాయి. వినియోగించిన సిరంజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రిలో ప్రతి 2 రోజులకు 500 నుంచి 600 కిలోలు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీ వాసుల సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. वो बहुत ही करप्टेड आदमी है। वो आरजीकर मेडिकल कॉलेज में स्टूडेंट लोगों को फेल कराना, टेंडर ऑर्डर देकर के 20% कमीशन लेना, मतलब आरजीकर में जो भी काम होता था, पोस्टिंग हो, ट्रांसफर हो, हाउस स्टाफशिप हो, सब जगह वो पैसा खाते थे। सिर्फ यही नहीं, गेस्ट हाउस में जूनियर जो स्टूडेंट है उन लोगों को बैठ करके शराब वगैरह पिलाते थे। मतलब एक माफिया राजा बोल सकते हैं। मैंने अपनी पूरे कैरियर में इतना गंदा इंसान नहीं देखा। और वो खुद उनकी सिक्योरिटी के लिए 20 आदमी था, प्लस 4 आदमी बाउंसर को लेके चलते थे। हमने तो फिल्म स्टार को देखा है बाउंसर लेके चलते हुए, किसी प्रिंसिपल को अपनी जिंदगी में नहीं देखा। मैं 2023 साल जुलाई में मैंने कंप्लेन किया था। సందీప్ ఘోష్ పై అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయనపై వేసిన ఎంక్వైరీ కమిటీలో తాను కూడా సభ్యునని, అతడు దోషిగా తేలినా ఎవరూ చర్యలు తీసుకోలేదని అలీ పేర్కొన్నారు.